జ్యోతిబాపులే అంటేనే ప్రధాని మోదీ అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ సీఎం కాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మోసం చేశారన్నారు. రిజర్వేషన్లపై 50% సీలింగ్ అనేది కాంగ్రెస్ హయాంలోనే తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో మహాత్మా జ్యోతిబాపులే చిత్రపటానికి నివాళి అర్పించారు. బీసీలను మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి నాటకాలాడారని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. తర్వాత ఇవాళ జనగణనలో కులగణన చేపట్టినటువంటి మహానుభావుడు అభినవ మహాత్మా జ్యోతిబా పులే అంటే అది నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఇవాళ మొత్తం సమాజం ఇవాళ బీసీ సమాజం గమనిస్తుంది. ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ సామాజిక వర్గాన్ని నుంచి చేయకపోవడం అనేది వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధ ఇది తేట తెల్లమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. బీసీల పట్ల కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఓట్లు పొందడం కోసము అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఏ రకంగా ఇవాళ గ్యారంటీల పేరు మీద 420 హామీల పేరు మీద మోసం చేశారో అదే పంతాలో రేవంత్ రెడ్డి గారు కేవలం మన ఎన్నికల్లో బీసీలందరూ కూడా సంఘటితమవుతున్నారు. అభివృద్ధి పనుల్లో కూడా 42% పనులు బీసీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, బీసీ సప్లాన్ చట్టబద్ధం చేస్తామని, జనాభాకు అనుగుణంగా 136 కులాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలకు కూడా ప్రాధాన్యతనిస్తాము, వర్గీకరణ చేసి ఆ రకంగా స్థానిక సంస్థల్లో కూడా వారికి న్యాయం చేస్తాం.